ధర్మో వివర్ధతి యుధిష్ఠిర కీర్తనేన, బలం వివర్ధతి వృకోదర కీర్తనేన, జయో వివర్ధతి ధనంజయ కీర్తనేన, రోగా వినివర్తంతే యమయో కీర్తనేన. భారతం శ్లోకం. తెల్లవారు లేచి పడుకునేటప్పుడు ధర్మరాజును తలుచుకోండి, మీ బుద్ధి ధర్మముందు నిలుస్తుంది. భీమయ్యను అనుకోండి, తిన్నది డైజెషన్ బాగా ఉండి మంచి హెల్తీగా పుష్టిగా తుష్టిగా సమృద్ధిగా ఉంటారు. ఏ బియ్యక్కర్లే, ఏ టు జెడ్ దాకా ఇప్పుడు ఏ విటమిను లేదు ఒళ్ళల్లో మనకు. శరీరంలో ఒక డాక్టర్ గారు బి విటమిన్, ఈ విటమిన్, డి విటమిన్, సి విటమిన్, మహారాజా ఏ టు జెడ్ విటమిన్స్ ఉంటే ఇవ్వరాదా అన్నారు. కాబట్టి ఈ విటమిన్స్ అన్నీ ఎలా వస్తాయి? కృత్రిమ ఆహారం తింటున్నాం, వెధవ దుష్కల్మషమైన గాలి పీలుస్తున్నాం, దౌర్భాగ్యమైన దృశ్యాలు చూస్తున్నాం. శరీరానికి ధర్మమయమైన కీర్తనం చెయ్యండి. భీముణ్ణి తలవండి బలం, అర్జునుణ్ణి తలవండి సర్వరంగాలలో విజయం, నకుల సహదేవుల్ని కీర్తించండి మంచి ఆరోగ్యం. అటువంటి ధర్మదేవత జూద వ్యసనగ్రస్తుడవుతాడా? కానీ మన వాళ్ళు అలా అర్థం చేసుకోవటం తప్పు. హుషారుగా ఉన్నాడు ధర్మరాజు, నిశాలో ఉన్నాడు శకుని, ఉల్టా ఇక్కడ. ఇంకేముందయ్యా అన్నాడు. ఎల్లధనంబు నోటు వడితి ఇందుకులేశ్వర, ఇంక నొడ్డగా మొల్లము నాకు చూపుము అని సారలు ముందకు తోచి, ఆడగా నొల్లకయున్న సౌబలునకు ఉన్నత చిత్తుడు ధారుణీ తలంబెల్లను ఒడ్డి ఓటు వడియం బలవద్వ్యసనాభిభూతుడై. యూనివర్సిటీస్లో స్నాతకోత్సవాలు చేస్తారు, భారత స్నాతకోత్సవాలు, భారతం మీద ఉపన్యాసాలు చాలా విన్నా నేను. బలవద్వ్యసనాభిభూతుడై నన్నయ్య భట్టు ధర్మరాజుకు జూద వ్యసనం అంటగట్టినట్టు విమర్శించిన బుద్ధిమంతుల మాటలు విన్నా. వాళ్ళు పిహెచ్డీలు గనక రైట్స్ ఉన్నాయి, మాకు అవి లేవు గనక ఎన్ని చెప్పినా పురాణ భట్టారం మేము. చాలా అన్యాయం. వ్యసనం నామ దుఃఖం అని అర్థం చెప్పాలి అక్కడ. వ్యసనం అంటే హ్యాబిట్ కాదు, హ్యాబిట్లో వాడే వ్యసన పదం కాదు ఇది. వ్యసనం అంటే దుఃఖం. దీనికి కావలసినన్ని రెఫరెన్సులు ఎవిడెన్సులు చూపిస్తా రామాయణం మహాభారతంలో. తెలుగులో కానీ సంస్కృతంలో కానీ మేము చేసిన పరిశ్రమలో మాకు గట్టి నిర్ణయం ఉన్నది. మా జన్మ పరమసార్థకమయ్యేటట్లు మీ అందరి ముందు ధర్మము భగవంతుణ్ణి కీర్తించే మహత్తర అవకాశం దొరికింది. ఇటువంటి అవకాశం కనకాభిషేకాలు, గండపెండేరాలు, అగ్రహారాలు ఇచ్చినా దొరకదు. ఎందుకని మీ అందరిలో ఉన్నది సర్వేశ్వరుడు, సమష్టి జీవస్వరూపం పరమాత్మ. ఆయన ఆనందించి శభాష్ అంటే మా జన్మ కృతార్థమైనట్లే భావిస్తారు. ఇక్కడ బలవద్వ్యసనాభిభూతుడై బలవత్తర దుఃఖాక్రాంతుడైనాడని చెప్పాలి. కానీ జూదం వ్యసనంలో ఇదన్నా వేస్తే ఇంకోసారి గెలుస్తామేమో అనే వ్యసనం కాదు, అది తప్పు అర్థం. ఆ ధోరణికి పోకూడదు. అంతా పెట్టేశాడు. ఇంకేముందయ్యా మహారాజా అన్నాడు శకుని. లేదా చక్కని మేనివాడు, చక్కని మేనివాడు, గుణ సంపద ఇంద్రుని బోలువాడు, అహీన మహీధర ధైర్యశాలి, పెంపెక్కిన ధీవి శారదుడు, ఆ జక్కుల రేని మిత్రునకు సాటియనంతగు శౌర్యశాలి, నా మక్కువ సోదరు నకులు మానధనార్జుని పందెమొడ్డెదన్. మా నకులుణ్ణి పందెం పెడుతున్నా. శ్యామో యువా లోహితాక్ష సింహస్కంధ మహాభుజ నకుల గ్రహ ఏవ ఏకః విద్ధి ఏతతు మమ తద్ధనం. మూలవిధి. దీనికి తెలుగు చేత విరుద్ధం. అందుకని మనవి చేస్తున్నా,
తెలుగు చేత న్యాయం కాదు ఇక్కడ. సహదేవ నకుల వాసవసుత భీముల క్రమమున కౌరవేంద్రుడు ఒక్కొక్క యొడ్డున నొడ్డే నన్నయ్య గారి భారతం. నేను భాషాంతరములు వ్యాఖ్యానాంతరాలు భారతదేశంలో ఎన్ని దొరికితే అన్నీ చూచి విమర్శించి చెబుతున్నా కానీ ఊరికే నోటి మాటలు కళ్ళ కబుర్లు మీ దగ్గర చెప్పను నేను ఎప్పుడు.